ఈ షాట్ అయిన తర్వాత నీ పని చెప్తాను. వైట్ బ్లాక్ పెట్టిమంటారే? నువ్వు బ్లాక్ పెడితే బ్లాక్ గా ఉంటుంది, నేను బ్లాక్ పెడితే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇలాగే మీరు పట్టుకోవడం ఆపరేట్ చేస్తాడు. నీకేరా చెప్పేది, తల సరిగ్గా పెట్టు. చిన్ డౌన్ ఇలా పెట్టాలి. ఈ మాత్రం తెలియకుండా ఊపుకుంటూ వచ్చేస్తారు యాక్ట్ చేయడానికి. ఓ, ఈ సెటప్ కూడా ఉందన్నమాట. గన్ను నీ ఫేస్ని ఓవర్ ల్యాప్ చేస్తుంది. కొంచెం కిందకి దించు దించు. కమా. ఓకే, నేను యాక్షన్ అనగానే నువ్వు ట్రిగ్గర్ నొక్కు. మైండ్ ఇట్. ఒక్కటేకే ఇస్తా. ఓకే, అండర్స్టాండ్? ఏం జరిగింది? ఇదేంటి సౌండ్ పడిపోయాడు? ఏంట్రా ఇది, రియల్ బుల్లెటా? అది రియల్ బుల్లెటే సార్. అది రియల్ గన్నే సార్. ఆయన రియల్ గా డానే సార్. టోటల్ గా ఆయన రియల్ స్టార్ సార్. గరాబే పిచ్చి కాకివా పిచ్చి కుక్కోరా నువ్వు? ఏందిరా బాబాబాయి ఎవడా? టెలికల్లా డీజన్ సార్, నన్ను క్షమించాడు సార్. తెలియకల్లా బిహేవ్ చేశాను సార్. మీడియా అని రెచ్చిపోయినావు? లేదు సార్, చచ్చిపోతానని చెప్తున్నాను అంతే సార్. చాలా ఎక్కువ చేసేసినవురా. బేసిక్గా ఆర్టిస్ట్ సార్. ఈ మధ్యన టెక్నికల్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. ఆ వాసన ఇంకా పోకపోతే పొగడతాగా. వద్దు సార్, నన్ను నమ్ముకుని ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ అన్యాయం చేయొద్దు సార్. సార్ 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 ఇవి కాదు కాదు సార్. సస్పెన్స్ తెలియదు కదా? తెలియదు. కొంచెం సేపు పక్కన నిలబడు, మొత్తం అవగాహన వస్తుంది. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం సార్. అరే రే, కెమెరా తీసుకురారా. సాఫ్ చేసుకున్నావా దాన్ని? బుల్లెట్ దానికి తేలిందా నీకు తేలిందా? అన్నా, నువ్వు క్రియేటివ్ డైరెక్టర్ అన్నా? ఏం సినిమాలు తీసావన్నా? ఏం సినిమాలు తీయలేదు బాబు. పోకిరి తీద్దాం అనుకున్నా, అరే. జగన్ తీసేసాడు. అయ్యో. మగధీర తీద్దాం అనుకున్నా, రాజమౌళి తీసేసాడు. అరే. దూకుడు తీద్దాం అనుకున్నా, శ్రీను వైట తీసేసాడు. అయ్యయ్యో. చివరికి సినిమాలు తీయటం వీలవక ఇదిగో ఈ ఛానల్లో లాస్ట్ వీక్ క్రియేటివ్ డైరెక్టర్గా జాయిన్ అయ్యా. మొదటి రోజు షూటింగ్కి వచ్చాను, నా కర్మ కాలి ఇలా అయింది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ అన్న, నువ్వు కొంచెం ఓవర్ యాక్షన్ చేసి. ఆ మాట ఆయన కూడా చెప్పారని ఇంకేదన్నా చెప్పండి. అన్ను, ఆ. ఆ పోరిని చూడు. చూసా. ఏం లేదు, నువ్వు క్రియేటివ్ డైరెక్టర్ కదా, Yes. ఆ పోరికి బ్రేక్ ఇస్తావేమోనని. ఆ పోరికి కాదు, బయటికి వెళ్ళాక నిన్ను బ్రేక్ చేస్తా. నన్ను బ్రేక్ చేయాలంటే ముందు మనం బయటికి వెళ్ళాలి. వెళ్తాం ఏంటి? ఏంటి వెళ్ళేది? ఆ. అక్కడ చూడు, ఆయన కుర్చీ కింద బాంబు ఉంది. ఆ, అది ఎప్పుడు పేలిందంటే అప్పుడు గోయిందా, గోయిందా. అలాగే తిరిగాను. సస్పెన్స్ అంటే తెలియలేదు, బాంబు సస్పెన్స్ అంటే ఇదా? ఏదో రియాలిటీ షో లైవ్ లో షూట్ చేద్దామని ఊపుకుంటూ వచ్చా. సస్పెన్స్ ఎంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదు. బయట ట్రాన్స్ఫార్మర్. బాంబు పేలిందేమో అనుకున్నాను. అయ్య బాబు, అయ్య బాబోయ్. ఇవాళ నీ జాతకం టర్న్ అయిపోతా ఉండాలి. రేయ్, జాతకాలు చెప్పేటోని పట్టుకరండ్రా. బాయ్, చాయ్ తీసుకోండి బాయ్, టెన్షన్ తగ్గుద్ది. జర్ర సేపట్ల చచ్చేటోనికి ఛాయ్ తాగిపించి చంపుదామనుకుంటున్నావు? చావు బతుకులు ఎవరు నిర్ణయిస్తారు బాయ్? అల్లా అల్లా. మీరు అల్లా అంటారు, మేము ఈశ్వరుడు అంటాం, వాళ్ళు జీసస్ అంటారు. పేరు ఏదైనా దేవుడు ఒక్కడే బాయ్. నిర్ణయం ఆ దేవుడిదైనప్పుడు మీరెవరు బాయ్? మీ చావు బతుకుల గురించి ఆలోచించడానికి మన చేతుల్లో ఏం లేదు బాయ్. బతకండి, చనిపోయేంత వరకు బతకండి. రాము, నచ్చావురా, నచ్చావు. శాస్త్రి గారు లాక్కొస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాడంట? సారు వాడు దండ పెడతా ఉంటాడు. నువ్వే కదరా చెప్పింది
ఏం చెప్పావు? నన్ను వదిలిపెట్టండి సారు వాడు. ఈ రోజు నా లైఫ్ టర్న్ అవుతుందా? చెప్పారు సారు, శాస్త్రంలో ఏమిదా రాసి ఉండదో అదిదా చెప్పి పూడిశారు సారు. కాకపోతే అది రైట్ టర్న్ తీసుకుంటుందా లెఫ్ట్ టర్న్ తీసుకుంటుందా అని మీరు అడిగి పూడ్చలేదు, నేను చెప్పి పూడ్చలేదు స్వామి. నా సీటు కింద బాంబు ఉంది. దాని జాతకం చెప్పు, పేలుతుందా పేలదా? దొరికాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. బాయ్ సీటు కింద చక్రం పెడతాడా? అక్కడ ప్లేస్ ఉంటాయి కదా, ఆల్రెడీ బాంబు ఉంది. బాబో చెప్పోయ్. సారు వాడు, నేనుదా ప్రాణం ఉన్న మనుషులకే గాని ప్రాణం లేని కుర్చీలకు బాంబులకు జాతకం చెప్పి పూడ్చదు, శాస్త్రంగా ఒప్పుకోని పూడ్చదు. బాంబు నోరు లేని మూగజీవెంట, దాని జాతకం చెప్పడంట అయ్యవారు. ఆడి జాతకం ఇప్పుడు బాయ్ చెప్తాడు చూడు. శాస్త్రి కూడా ఇక్కడ రావాల్సినోడే. వీన్ని కూడా పక్క గుంజేర్రా. ఇది అమానుషం, ఇది దారుణం. యాప్. మనుషుల జీవితాలతోటి జాతకాలని ఆడుకునే నీది మాత్రం మోసం కాదు. గమ్మన ఓబే. సావే డీల్ గాని పట్టుకుంటే కాలిపోతావు. పాపం ఆ డీజిల్ గారు నా కోసం వచ్చినట్టున్నాడు. రాలే, దొరికాడు. వీడెవడో కేప్ బయట అనుమానంగా తిరుగుతుంటే పట్టుకొచ్చాను బాయ్. వీడి దగ్గర పెట్రోల్ పంపులు కూడా ఉన్నాయి బాయ్. క్యాబే. కుర్చీలోకించి లెగుస్తలేనని మీ బాస్ గీ సెటప్ చేసిన అడ్రా. నాకెవడు బాస్ అయ్యాడు, నాకు నేనే బాస్. అచ్చా. దుబాయ్లో డీజిల్ బావుల దగ్గర సూపర్వైజర్. మరిగ్గా పెట్రోల్ తిత్తేంద్రా. ఇది నా సైడ్ బిజినెస్. ఆహా. అంటే బేసిక్ గా నేను ఓ చిన్న దొంగను. దొంగ అప్పుడే చెప్పాను, విన్నావా? బైకులు స్కూటర్ల నుంచి పెట్రోల్ దొంగతనం చేస్తాను. కేఫ్ బయట ఏ బైక్ తీద్దామా అనుకున్న లోపలే ఇదిగో ఈ కంటల కాంతరం ఉన్నాడు కదా, ఇక్కడ తీసుకొచ్చాడు. డౌట్ క్లియర్ అయ్యే వరకు కాసేపు పక్క నిలబడు. కాసేపు అంటే ఎంతసేపు ఉండాలి? సర్లేని ముందు. వద్దులేండి, ఉంటా. అమ్మో. ఒరేయ్, ఇట్రారా. ఇట్రా. నాకుండే. నువ్వు దొంగవా? అది నీకు అనవసరం. ఇది నా సైడ్ బిజినెస్. మన రిజిస్ట్రేషన్ అది చేద్దాం వచ్చా. ఇదిగో తీరా వీళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి. మరి డీజిల్ బ్యాగులు ఏం చేస్తావు? బావులో పోసేస్తా. నువ్వు విన్నది కరెక్టే. ఇలా దొంగలించింది పెట్రోల్ డీజిల్ మా ఇంట్లో బాగుందే, దాంట్లో పోసేస్తాను. బావిలో పోసేస్తావు? మరి లిక్విడ్ గోల్డ్? డీజిల్ లిక్విడ్ గోల్డ్ అంటారు. ఓహో, నేను ఇంకా గోల్డ్ అనుకున్నానులే. అవునులే, ఈ రోజుల్లో డీజిల్ గోల్డ్ రెండు ఒకటే రేట్. అవును, డీజిల్ మొత్తం బావిలో పోస్తే ఇంకిపోదు. అది ఇప్పుడు లైన్లో వచ్చా. అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు ఇంకుడు గుంటలు ఎందుకు తవ్వమంటారు? వర్షం నీళ్లు దానిలో ఇంకిపోతాయి కాబట్టి. లాభం ఏంటి? భూగర్భ జలాలు పెరుగుతాయి. వెరీ గుడ్ ఇంటెలిజెంట్ గాయ్. ఇలా డీజిల్ పోస్తుంటే భూగర్భంలో ఇంకిపోయి కొంతకాలం తర్వాత మోటార్ పెట్టి స్కూటర్లకు, ట్రాక్టర్లకు, లారీలకు, అప్పుడప్పుడు నీకు కూడా వాడుకోవచ్చు. ఏం ఐడియా బాస్, నిజంగా చెబుతున్నా. నేను గనక ఈ ప్రమాదం నుంచి బయటపడితే రేపు కాబోయే కోటీశ్వరుణ్ణి. ప్రమాదం ఏంటి? ఓ, నీకు తెలియదు కదూ? బాయ్. ఏ బాయ్? చిచి, ఆ బాయ్ ఉన్నాడే, తన చీటి కింద బాంబు ఉంది. అది ఎప్పుడైనా వెళ్ళొచ్చు. బాయ్, బాంబ్ డిఫ్యూజ్ చేయడానికి వచ్చాడు డేవిడ్. డేవిడ్, పని చూడు. నువ్వు కోరినన్ని డబ్బులు ఇస్తా. కామ్ దేఖో. గుడ్ ఈవినింగ్ బాబాయ్. అప్పుడే సాయంకాలం అయిపోయింది. అయ్యో పాపం, నీకు పగలో రాత్రో తెలియక మదన పడుతుంటావని ఫోన్ చేశా. నీకొక విషయం తెలుసా బాబాయ్? సాయంకాలం పూట చచ్చినోళ్ళు మళ్ళీ పుడతారంట. ఆ పని చెయ్యకూడదు. నువ్వు చచ్చి నన్ను కనిపెట్టి మళ్ళీ నన్ను చంపి నీ కక్ష తీర్చుకోవచ్చు. అర్రే, బాహర్ से कोई अंदर ना आ सके. तुम्हारे चेयर का नीचे है बम्बू बाबा बाय. तुम्हारे चेयर का नीचे है बम्बू बाबा बाय. ఏం బాబా బాయ్,
కోపం రాలేదా? ఎప్పుడు నీకు కోపం వస్తుందో, ఎప్పుడు ఆ కోపం నుంచి నువ్వు బయటకు లేస్తావో, నువ్వెప్పుడు చస్తావని చూస్తున్నావు బాబాబాయ్. నిన్ను టెంప్ట్ చెయ్యలేక చచ్చిపోతున్నా బాబాబాయ్. పోనీలే బాయ్, నువ్వేమో నా చేతిలో చావనంటున్నావు. పోలీసు మామూలు వచ్చి నేను ఎలాగైనా చంపేస్తారు కదా. ఏయ్! నాకు చావుంటే భయం లేదు. నా ప్రాబ్లం వల్ల ఈ బాంబు పెట్టిన నా కొడుకు ఎవడు అనేదే తెలుసుకోవాలి. ఎవడురా వాడు? వాడెవడో తెలియాలంటే లాభం లేదు బాయ్. ఇది హైలీ ఎక్స్ప్లోజివ్ ఆస్ట్రలైజ్ జీ లిక్విడ్ బాంబ్. దీన్ని డెఫ్యూజ్ చేయొచ్చు, కానీ వాడి బాంబ్కి ఒక సెన్సార్ అమర్చాడు. దానివల్ల ఈ బాంబును తొలగించాలని ప్రయత్నిస్తే